ఏపీలో కలిపిన 5 గ్రామాలు తెలంగాణకు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేశారు. కేంద్రానికి లెటర్ రాయాలని సీఎంలో నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఏపీలో కలిపిన ఏటపాక, పురుషోత్తమపట్నం, అదేవిధంగా గుండల, కన్నాయిగూడెం, పిచ్చుకులపాడు పంచాయతీలను కూడా తిరిగి ఇవ్వాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇక ఈ గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు 2 రాష్ట్రాల సీఎంలు కేంద్ర హోంశాఖకు లెటర్ రాయాలని నిర్ణయం కూడా తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తోంది. శనివారం ప్రజాభవన్లో 2 రాష్ట్రాల సీఎంలు, అదే విధంగా మంత్రులు, ఉన్నత అధికారులు సమావేశం మొదలైన తర్వాత సీఎంలు రేవంత్ రెడ్డి, అదే విధంగా చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్నందున తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు సహకరించాలని చంద్రబాబును రేవంత్ రెడ్డి అయితే కోరారు. ఇక విభజన సమస్యల పరిష్కారానికి కూడా కలిసి నడవాలని ప్రతిపాదన రాగా ప్రపంచంలో చర్చలతో పరిష్కారం కానిది ఏది కూడా ఉండదని ఇద్దరు సీఎంలు అంగీకారం తెలిపారు. 2 రాష్ట్రాల ప్రజలకు కూడా ఆమోదదాయకంగా నిర్ణయాలు ఉండాలని, అదే విధంగా ఏపీ తెలంగాణ ప్రజల సెంటిమెంట్, డెవలప్మెంట్ ఎక్కడ కూడా దెబ్బతినకుండా ముందుకు వెళ్లాలి అని నిర్ణయించారు. కృష్ణా నీటి పంపకాలపైన కేంద్రంతో మాట్లాడి ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. తెలంగాణ ఏపీకి తప్పకుండా మంచి జరుగుతుందని, గతంలో తాను ఉమ్మడి రాష్ట్రం సీఎంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, అదే విధంగా ఇప్పుడు కూడా తన వంతు సహకారం అందించనున్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. యువత డ్రగ్స్ కు శాపంగా మారిందని, ఈ సమస్య 2 తెలుగు రాష్ట్రాలను కూడా ఖచ్చితంగా వేధిస్తుందని సమావేశంలో చర్చించారు. అదే విధంగా మరో పంజాబ్ లాగా మారక ముందే డ్రగ్స్ ను కట్టడి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి చేయగా ఏపీ చంద్రబాబు ఓకే చెప్పారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ కట్టడికి కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. 2014 ఆంధ్రప్రదేశ్ పూర్వ విభజన చట్టంలో భాగంగా చివరి క్షణంలో కేంద్ర పోలవరం ఆర్డినేను తీసుకొచ్చి 7 మండలాలను ఏపీలో విలీనం చేసింది. ఈ ఆర్డినేను సవరిస్తే 5 గ్రామాలు కూడా తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు. దీంతో కేంద్ర హోంశాఖ లేఖ రాయాలని 2 రాష్ట్రాల సీఎంలు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రాబోతుంది. ఇక ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఈ ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన కార్యాచరణను కూడా రెడీ చేశారు. ఇక ముందుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిల్వ కేంద్రాలలో ఉన్న ఇసుకను డంప్ నుంచి ఇసుకను అందిస్తారు. అయితే ప్రభుత్వం ₹1 కూడా తీసుకోకుండానే ఫ్రీగా ఇసుకను అందించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇక ఈ క్రమంలో ఉచిత ఇసుక పైన ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక అమ్మకం ప్రారంభం అవుతుందని, 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక సిద్ధంగా ఉందని చెప్పారు. ఇక 3 నెలల్లో 1 కోటి టన్నుల ఇసుకకు అందించడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు. 120 స్టాక్ మార్కెట్లలో ఇసుక అందిస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం టన్ను 475కి ఆన్లైన్లో అమ్మిందని, ఆ వెబ్సైట్ పని చేయక బ్లాక్ మార్కెట్లో కూడా ఇసుక దొరికే పరిస్థితి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను ఇస్తుంది అన్నారు. దీని ద్వారా నిర్మాణ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలు కోసం ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉన్న కలెక్టర్లు జేసీకేసీ ప్రతిమ ఇన్ఫ్రా పక్కకు తప్పుకున్నట్టుగా సీఎస్ చెప్పారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో 43 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్టుగా గనుల శాఖ అధికారులు కూడా తెలిపారు. సోమవారం నుంచి ఈ నిల్వలను ప్రజలకు అందిస్తానన్నారు. రాబోయే 3 నెలలకు 88 లక్షల టన్నుల ఇసుక అవసరం ఉందన్నారు. సంవత్సరానికి 3.20 కోట్ల టన్నుల ఇసుక డిమాండ్ పెరుగుతుందని అంచనా కూడా వేశారు. ఆయా జిల్లాలలోని ఇసుక రీచ్ల ఎంత ఇసుక అందుబాటులో ఉందో కలెక్టర్లు సోమవారం నుంచి ప్రకటిస్తారు. ఇక ఆ ఇసుకను ఎవరి పర్యవేక్షణలో అందచేయాలో కూడా ఆయా జిల్లాల కలెక్టర్ల జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ఏర్పాటు చేసి ఆ సమావేశంలో నిర్ణయిస్తారు. అయితే సిరంజ్ కింద టన్నుకు కేవలం ₹88 ప్రభుత్వం తీసుకోనుంది. ఇక ఇప్పటి వరకు కూడా గత్తెదారులు తవ్విన ఖర్చులు కింద టన్నుకు ₹30 చొప్పున వసూలు చేసే అవకాశం కూడా ఉంది. ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాలలో బయోమైన్ సొసైటీస్ ద్వారా తవ్వించిన ఇసుక టన్నుకు 225 చొప్పున వసూలు చేయనున్నారు. కాగా రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలిస్తే రవాణా ఖర్చు కింద టన్నుకు కిలోమీటర్కు 4.90 చొప్పున అదనంగా వసూలు చేయబోతున్నారు. నిర్వహణ ఖర్చు కింద టన్నుకు ₹20 తీసుకుంటారు.
ఇక వీటన్నిటికీ కలిపి 18% జీఎస్టీ సైతం విధించనున్నారు. ఇవన్నీ కలిపి టన్ను ఇసుక ఎంత ధర అనేది కూడా కలెక్టర్ నిర్ధారం చేయనున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించడం ఉంది. ఇక దీని ప్రభావంతో ఈ రోజు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, అదేవిధంగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్కు వేదికగా జరిపిన విభజన సమస్యల పరిష్కార విషయమై రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమావేశం ఒక వేడుకగా జరిగింది అన్నారు. అసలు కేంద్రం జోక్యం లేకుండా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవ్వడం ఏమిటి అని కూడా ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి పలు అంశాలపైన కోర్టులో కేసులు కూడా జరుగుతూ ఉన్నాయని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించవలసిన విషయం అని చెప్పారు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల గురించి కూడా కూర్చున్నారా, లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాల గురించి కూర్చున్నారా అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందని చెప్పారు ఆయన. తెలంగాణకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు బట్టి విక్రమార్క వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉప ముఖ్యమంత్రి అయిన కొనిదెల పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లలేదని కూడా ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం తెలుగు దేశానికి మద్దతుగా నిలిచింది అంటే అందులో పవన్ కళ్యాణ్ 99% కృషి ఉందని కూడా ఆయన చెప్పారు. విభజన చేసిందే కేంద్ర ప్రభుత్వం, ఆల్రెడీ ఒక కమిటీ ఉన్నాడప్పుడు కొత్త కమిటీ వేయడం అనేది ఆశ్చర్యం అనిపిస్తుంది అని కూడా ఆయన చెప్పారు. అదే విధంగా పనిలో పనిగా రాజమండ్రి ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి వాసు పైన కామెంట్స్ చేశారు మాజీ ఎంపీ. నీవు ఫేస్బుక్ లో లైవ్ పెట్టావు, ఆ లైవ్ 12,000 నుంచి 13,000 మంది చూశారు. నువ్వు పెట్టిన గంటకు నేను లైవ్ పెట్టాను, అది 5 లక్షల మంది పైగా చూశారు. అదే విధంగా ఇచ్చిన హామీలు ముందర నిలబెట్టుకోండి. ఇప్పటికే అమ్మ ఒడి రాలేదు, ఎందుకు ఇవ్వలేదు? స్కూల్ పిల్లలకు డ్రెస్సులు కూడా ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటి వరకు విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా ఏమీ కూడా రాలేదు. ఇదే జగనన్న ఉంటే ఈ పాటికి బటన్ నొక్కి ప్రజలకు అందించే విధంగా ముందు ఉండేది అని. ఈ రోజు కూరగాయల రేట్లు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయని, సామాన్యులు బ్రతకడం ఎలా అని కూడా ప్రశ్నించారు. పెరిగిపోతున్న వర్షాలతో పర్యావరణ ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనిని ప్రత్యేక ప్రణాళిక ద్వారా పిఠాపురం, అదే విధంగా భీమవరం నియోజకవర్గాలలో అమలు చేయాలన్నారు. నదీ పరివాహిక ప్రాంతాలు, కాలువలు, చెరువులు వెంబటి చెత్త వేసే విధానాలను కూడా ఆపేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా 3వ రష్యా పర్యటనకు వెళ్తున్నారు. జూలై 8, 9న రష్యాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. అయితే మోడీ చేరుకోవడానికి ముందే రష్యా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మోడీ పూర్తి స్థాయి పర్యటన తమకు చాలా ముఖ్యమైనదని వ్యాఖ్యానించింది. ఈ పర్యటనను పాశ్చాత్య దేశాలు అసూయతో చూస్తున్నాయి అంటూ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ దేశం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోడీ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శిఖరాగ్ర స్థాయి చర్చలు చేపడతారని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య బహుళ సంబంధాలను కూడా ఇరువురు దేశాధినేతలు సమీక్షిస్తారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. పరస్పర ప్రయోజనాలు, అదే విధంగా సమకాలీన ప్రాంతీయ ప్రపంచ సమస్యలపైన కూడా పరస్పర అభిప్రాయాలు కూడా పంచుకుంటారు అనే ఒక ప్రకటనలో భారత్ పేర్కొంది. రష్యాలో ప్రధాని మోడీ కార్యక్రమం విస్తృతంగా ఉంటుంది అని ఇరు దేశాల అధినేతలు కూడా చర్చలు జరుపుతున్నారు అంటూ పేర్కొన్నారు. రష్యా భారత సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామి అని సంబంధించినవి అని అన్నారు. ఇక ప్రధాని మోడీ రష్యాలో పర్యటించనున్నారు. రష్యాలో పర్యటించడం ఆయనకు ఇది 3వసారి అవుతుంది. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు భారత్ రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు మోడీ వెళ్తున్నారు. మాస్కోలో జరగనున్న శిఖరాగ్ర సమావేశంలో మోడీ పుతిన్ ప్రత్యక్షంగా చర్చలు చేపట్టనున్నారు. కాగా 2022 ఫిబ్రవరి ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక ప్రధాని మోడీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.